Hello and welcome to Academy One. This is the new series of Academy One, that is current affairs theme. So as usual గా ఈ సిరీస్ లో కూడా కరెంట్ అఫైర్స్ థీమ్ ని 3 మెయిన్ పార్ట్స్ గా డివైడ్ చేసాం. వన్ ఈజ్ కరెంట్ న్యూస్, సెకండ్ వన్ ఈజ్ కనెక్టింగ్ డాట్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ key takeaways for the prelims and mains. This is useful for both UPSC and APPSC group 1 and group 2. So important current affairs ఫుల్ టాపిక్స్ అన్నీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ థీమ్లో కవర్ చేస్తాం. సో ఫర్దర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది అకాడమీ వన్ ఛానల్ అండ్ ఫాలో ది కరెంట్ అఫైర్స్ థీమ్ సిరీస్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్. దిస్ ఈస్ ద ఫస్ట్ టాపిక్ ఫ్రమ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ, సబ్ టాపిక్ స్పేస్. సో రీసెంట్గా శుభాంశు శుక్లా ఇండియన్ ఆస్ట్రోనాట్ అనేవారు సేఫ్గా రిటర్న్ అయ్యారు ఎర్త్కి. సో దానికి రిలేటెడ్గా మనకి కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ వచ్చాయి. సో ఇందులో ఫస్ట్ కరెంట్ న్యూస్ ఏంటి, నెక్స్ట్ కనెక్టింగ్ డాట్స్ ఏంటి, ఈ టేక్అవేస్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ కరెంట్ న్యూస్ వచ్చేసరికి ఇది ఒక హిస్టారిక్ మూమెంట్. సో కనెక్టింగ్ డాట్స్ వచ్చేసరికి ఎగ్జియామ్ మిషన్ తాలూకా సిగ్నిఫికెన్స్ని మనం ఫుల్ డీటెయిల్గా నేర్చుకుంటాం. సో కీ టేక్అవేస్ వచ్చేసరికి ఈ స్పేస్ పాలసీ రిఫార్మ్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ స్టార్టప్ పార్టిసిపేషన్ ఏంటి, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఎలా ఉందనేది మనం ఈ టేక్అవేస్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ కరెంట్ న్యూస్ చూస్తే, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఇండియాస్ ఆస్ట్రోనాట్ సేఫ్లీ రిటర్న్ టు ద ఎర్త్ ఫ్రమ్ స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ గ్రేస్. సో ఈ క్యాప్సూల్ పేరు అనమాట ఇది గ్రేస్ అనేది. కంప్లీటింగ్ అన్ 18 days మిషన్ అబ్రాడ్ ఇన్ ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 18 days అయినా కంప్లీట్ చేశారు. సో ఆ మిషన్ పేరు ఎగ్జియామ్ 4 కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ మిషన్. సో ఫస్ట్ ఈ కంప్లీట్గా కరెంట్ న్యూస్ గురించి నేర్చుకున్న తర్వాత కనెక్టింగ్ డాట్స్లో ఈ మిషన్ గురించి మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ కరెంట్ న్యూస్లో నెక్స్ట్ వచ్చేసరికి ద క్యాప్సూల్ స్ప్లాష్డ్ డౌన్ ఇన్ పసిఫిక్ ఓషన్ నియర్ శాన్ డియాగో. సో కంప్లీటింగ్ 22.5 అవర్స్ని డిసెంట్ చేసి ఇది పసిఫిక్ ఓషన్లో ఈ ప్లేస్లో అనేది డౌన్ అయింది. సో బేసిక్గా ఈ మొత్తం ఈ ఎగ్జియామ్ 4 మిషన్లో ఉన్నటువంటి మెంబర్స్ టోటల్ 4. ఒకళ్ళేమో US నుంచి, ఇంకొకళ్ళు పోలాండ్, హంగేరీ అండ్ ఇండియా నుంచి మనకు పార్టిసిపేట్ చేసింది శుభాంశు శుక్లా, రైట్. సో దీస్ ఆర్ ది కరెంట్ న్యూస్. మనం ఎంతవరకు మన న్యూస్ ఛానల్లో అన్నింటిలో నేర్చుకున్న కరెంట్ న్యూస్. సో ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఎగ్జియామ్ 4 మిషన్ గురించి మనం నేర్చుకుందాం. సో అసలు ఏంటి ఈ ఫస్ట్ ఎగ్జియామ్ మిషన్ అంటే ఏంటి, అసలు ఎగ్జియామ్ స్పేస్ అంటే ఏంటి, అసలు ఎగ్జియామ్ స్పేస్ అంటే ఏంటి. సో ఎగ్జియామ్ స్పేస్ అంటే ఏంటంటే ఇది ఒక కంపెనీ, ఇది ఒక ప్రైవేట్ కంపెనీ. ఇది ఏం చేస్తుందంటే కమర్షియల్ హ్యూమన్ స్పేస్ లిఫ్ట్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. కమర్షియల్ హ్యూమన్ స్పేస్ లిఫ్ట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఒక కంపెనీ. ఈ కంపెనీ తాలూకా మిషనే ఎగ్జియామ్ 4 అనేది మిషన్. దీనిలో మొత్తం 4 పార్టిసిపేట్ చేశారు డిఫరెంట్ కంట్రీస్ నుంచి. సో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ చెప్పాం మనం, ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్ టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆర్గనైజ్డ్ బై అక్సియామ్ స్పేస్, కొలాబరేషన్ విత్ నాసా, స్పేస్ ఎక్స్, ఇస్రో. సో నాసా తాల కొలాబరేషన్ ఉంది, ఇస్రో కొలాబరేషన్ కూడా ఇందులో ఉంది. కాకపోతే ఇది ప్రైవేట్ మిషన్. ఓకే, ప్రైవేట్ మిషన్. సో మెయిన్ దీని తాలూకు ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఎందుకోసం ఈ మిషన్ చేయాల్సి వచ్చింది అంటే కమర్షియల్ యాక్టివిటీస్ లో ఎర్త్ ఆర్బిట్లో ఎలా ఉన్నాయి, నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్పేస్ టూరిజాన్ని ఈ మధ్య చాలా ఎక్కువగా మనం వింటున్నాం, స్పేస్ టూరిజం అని. సో ఈ స్పేస్ టూరిజం లో ఎర్త్ ఆర్బిట్లో కమర్షియల్ యాక్టివిటీస్కి పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడం ఈ మిషన్ తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్. సో నెక్స్ట్ కమర్షియల్ స్పేస్ స్టేషన్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ బిజినెస్ అండ్ సైన్స్. ఇదొకటి, ఈ ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవడానికి ఈ మిషన్ అనేది యూజ్ అయింది. నెక్స్ట్ కండక్ట్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ మైక్రోగ్రావిటీ ఫోకసింగ్ ఆన్ మెటీరియల్ సైన్స్, బయాలజీ, ఎర్త్ అబ్జర్వేషన్స్
అండ్ లైఫ్ సైన్సెస్ వీటికి సంబంధించిందంతా కూడాను ఇది ఆబ్జెక్టివ్గా మనం ఈ మిషన్లో నేర్చుకున్నాం. సో ఫస్ట్ మన సిగ్నిఫికెన్స్ అంటే ఏంటో చూడండి. ఫస్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ ఆస్ట్రోనాట్ ఐఎస్ఎస్కి వెళ్ళింది శుభాంశు శుక్లా. సో ఇది ఒక హిస్టారిక్ మైల్ స్టోన్ మనకి. ఇంతవరకు మనకి ఫస్ట్ వెళ్ళింది ఐఎస్ఎస్కి వెళ్ళింది ఈయనే. అది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియాస్ కాస్ట్ ఎఫెక్టివ్ స్పేస్ టెక్నాలజీ, ఇండిజినస్ ఇన్నోవేషన్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇవన్నిటిని మనం యూస్ చేసుకొని మనం ఈ మిషన్లోకి అడుగుపెట్టాం. సో మెయిన్ ఇండిజినస్ టెక్నాలజీని మనం యూస్ చేసాం, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ స్పేస్ టెక్నాలజీని మనం యూస్ చేసాం. నెక్స్ట్ ఐఎస్ఎస్ మిషన్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ది గ్లోబల్ కాస్ట్, షోకేజింగ్ ఇండియాస్ ఎఫిషియన్సీ అండ్ ఇంటలెక్చువల్ క్యాపిటల్. సో దీన్ని కూడా ఈ మిషన్ చాలా దీనిగా చూపించింది. సో నెక్స్ట్ వచ్చేసరికి అసలు స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ అక్కడ ఏం చేశారు, శుభాంశు శుక్లా అసలు ఏం చేశారు అక్కడ, ఏం చేశారంటే ఇక్కడ చూడండి. మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ఈయన ఎక్స్పెరిమెంట్స్ అక్కడ లైఫ్ సైన్సెస్ మీద అండ్ ప్లాంట్ ఫిజియాలజీ కండక్టెడ్ యూజింగ్ ఇండియాస్ డిజైనడ్ ఎక్స్పెరిమెంటల్ కిట్స్. సో మన ఇండిజినస్గా డెవలప్ అయినటువంటి కిట్స్ని యూజ్ చేసి ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేశారు అక్కడ. సో దీన్ని ఏమంటారంటే మన యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ఏం చెప్తారంటే శుభాంశు శుక్లా ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ విశ్వబంధు భారత్, ఇండియా యాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ వరల్డ్, సిన్స్ ద రీసెర్చ్ దో కండక్టెడ్ బై అన్ ఇండియన్ విత్ ఇండిజినస్ ఎక్విప్మెంట్స్ వుడ్ బెనిఫిట్ టు ది ఆల్ హ్యూమన్ కైండ్స్. సో అందువలన ఈయన దేని క్రియేట్ చేశారంటే విశ్వబంధు భారత్ అనే దానికి రిలేట్ చేశారు. నెక్స్ట్ సో దీస్ ఆర్ ద కనెక్టింగ్ డాట్స్. ఎగ్జామ్ ఫర్ మిషన్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఏమేమి కండక్ట్ చేశారని మనం తెలుసుకున్నాం. సో అన్నిటికన్నా ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి మెయిన్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తే ఏ విధంగా మనం రెడీ అవ్వాలంటే, సో ఇవి కొన్ని కీ పాయింట్స్ ఒకసారి చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ ఆస్ట్రోనాట్ ఆన్ ఐఎస్ఎస్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఎరా ఫర్ ది నేషన్. నెక్స్ట్ the mission's scientific and symbolic value strengthens India's position as a both technological and power and moral leader. Next, space policy reforms, startup participation and international collaborations from the three pillars of the India's space for global good strategy. Next, in Vikasit Bharat 2047 roadmap గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయబడింది. సో ఇలా మనం మన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు వికసిత భారత్ గురించి, నెక్స్ట్ ఆత్మనిర్భర్ భారత్ గురించి, హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ హోల్ ఆఫ్ నేషనల్ అప్రోచ్ గురించి ఏవైతే రిఫ్లెక్షన్స్ ఉన్నాయో వీటిని మనం మన ఆన్సర్ రైటింగ్లో యూస్ చేస్తే మన ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఎడ్జ్ ఉంటుంది మనకి. సో ఆత్మనిర్భర్ భారత్ని దీన్ని ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే చూడండి, ఇక్కడ మనం ఫుల్ ఇండిజినస్ కిట్స్ని సైంటిఫిక్ పేలోడ్స్ని వాడాం ఈ ఎగ్జామ్ 4 మిషన్లో. విల్ ఆల్సో గైడ్ ద అప్కమింగ్ గగన్యాన్ మిషన్కి కూడా మనకి ఇది యూజ్ అవుతుందని చెప్పాం. నెక్స్ట్ విశ్వబంధు భారత్లో మనం ఏ విధంగా చెప్పొచ్చు, దో ఎక్స్పెరిమెంట్స్ ఫర్ లెడ్ బై ఇండియన్, ఒక ఇండియన్ చేసిన ద బెనిఫిట్స్ అనేవి అందరికీ యూజ్ అవుతాయి, అది మనం ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్ సో వాట్ ఆర్ ద కీ టేక్ అవేస్ ఫర్ ది ప్రిలిమ్స్. సో ఆల్రెడీ మనం తెలిసిందే, మనం న్యూస్లో చూసాం ఇది. ఫస్ట్ ఆస్ట్రోనాట్ టు ద ఐఎస్ఎస్ వచ్చేసరికి శుభాంశు శుక్లా. సో నెక్స్ట్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్డ్, ఇస్రో, నాసా, ఇన్స్పేస్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ ఆన్ ఐఎస్ఎస్ శుభాంశు శుక్లా. సో దీస్ ఆర్ ది ఫస్ట్ కరెంట్ అఫైర్స్ థీమ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్. థ్యాంక్ యూ.